హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ ఎంటర్‌ప్రెన్యూర్ తెలుగు ఛానల్. ఈ యొక్క వీడియోలో మనం గూగుల్ మ్యాప్ సైటేషన్ అంటే ఏంటి, గూగుల్ మ్యాప్ సైటేషన్ వల్ల యూజ్ ఏంటి అండ్ గూగుల్ మ్యాప్ సైటేషన్ ఎలా చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. దాన్ని తెలుసుకునే ముందర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. సో గూగుల్ మ్యాప్ సైటేషన్ అంటే ఏంటి? గూగుల్ మ్యాప్ సైటేషన్ అనే దాని గురించి తెలుసుకోవడానికి మనం సైటేషన్ అనే వర్డ్ గురించి తెలుసుకుందాం. సైటేషన్ అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే రెఫరెన్స్. సో ఫైనల్గా ఈ యొక్క వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే గూగుల్ మ్యాప్ రెఫరెన్స్. గూగుల్ మ్యాప్కి రెఫరెన్సెస్ క్రియేట్ చేయడం. సో ఈ ప్రాసెస్ని గూగుల్ మ్యాప్ సైటేషన్ అంటారు. సో ఈ ప్రాసెస్ ఎందుకు అవసరం అనే దాని గురించి తెలుసుకుందాం. దాన్ని తెలుసుకోవడానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం మనం పర్టికులర్గా ఈ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గూగుల్ మ్యాప్ సైటేషన్ అనేదాన్ని తెలుసుకోవడానికి అసలు గూగుల్ మ్యాప్స్లో ఒక బిజినెస్ ఎలా ర్యాంక్ అవుతుందనేది తెలుసుకుందాం. సో దానికోసం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్లో ఇప్పుడు మీకు ఒక రెస్టారెంట్ బిజినెస్ ఉంది అనుకుందాం. సో ఆ రెస్టారెంట్ బిజినెస్కి మీకు గూగుల్ మ్యాప్ ద్వారా ట్రాఫిక్ అంటే ఒక కస్టమర్స్ అనేది రావాలి. సో దానికోసం మనం నార్మల్గా చేసే పని ఏంటంటే మన యొక్క బిజినెస్ని గూగుల్ మ్యాప్లో డిఫైన్ చేసేది ఎలా, మీ యొక్క బిజినెస్ నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీ యొక్క వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ప్రొవైడ్ చేసేసి ఫొటోస్, వీడియోస్ యాడ్ చేసేసి ఇట్లా మనం పర్ఫెక్ట్గా ఒక ప్రొఫెషనల్ గూగుల్ బిజినెస్ పేజ్ అనేది క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేసిన తర్వాత ఒక కస్టమర్, మీ యొక్క కస్టమర్ గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినప్పుడు మనకు మల్టిపుల్ రిజల్ట్స్ తనకు చూపిస్తారు. మీ హోటల్తో పాటు మీ యొక్క రెస్టారెంట్ బిజినెస్తో పాటు డిఫరెంట్ బిజినెస్ అనేది గూగుల్ మ్యాప్ చూపిస్తారు. రిలేటెడ్ బిజినెసెస్, మీ కాంపిటీటర్ బిజినెసెస్ కూడా గూగుల్ మ్యాప్ అనేది చూపిస్తుంది. సో పర్టికులర్గా మీ యొక్క బిజినెస్ టాప్లో కనుక రావాలంటే గూగుల్ మ్యాప్ ఒక ర్యాంకింగ్ ఫ్యాక్టర్ అనేది పెట్టుకోవాలి. అంటే మీ యొక్క ఫిల్టరింగ్ ప్రాసెస్ అనేది పెట్టుకోవాలి. ఆ ఫిల్టరింగ్ ప్రాసెస్ ఏంటంటే గూగుల్ మ్యాప్ తను గైడ్లైన్స్ ప్రకారం ఒక బిజినెస్ యొక్క పర్ఫెక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసేసి ఉండి దానికి మంచి రేటింగ్, యూజర్ రేటింగ్ ఉండేసి అండ్ ఆ యొక్క బిజినెస్ యొక్క డీటెయిల్స్ డిఫరెంట్ వెబ్సైట్స్లో మెన్షన్ చేసి ఉందంటే ఆ బిజినెస్లో టాప్లో చూపించాలని తన యొక్క ఆల్గరిథంలో డిజైన్ చేసింది గూగుల్ మ్యాప్ ఆల్గరిథంలో. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ బిజినెస్, ప్రతి ఒక్క బిజినెస్ ఏంటంటే టాప్లో ర్యాంక్ కావాలంటే తన యొక్క బిజినెస్ పేజ్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసేసి కంప్లీట్ డీటెయిల్స్తో మంచి రేటింగ్స్ తెచ్చుకొని ఆ తర్వాత ఆ యొక్క బిజినెస్ పేజ్కి డిఫరెంట్ పేజెస్ నుంచి, డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడం ద్వారా, రెఫరెన్స్ పాయింట్స్ తెచ్చుకోవడం ద్వారా ఒక కస్టమర్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ బిజినెస్ టాప్లో చూపించడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా మీరు గూగుల్ మ్యాప్ ఆప్టిమైజేషన్ చేసేసి మంచి రేటింగ్స్ తెచ్చుకొని మీ యొక్క గూగుల్ మ్యాప్ పేజ్కి రెఫరెన్సెస్ పెంచుకోవడం ద్వారా గూగుల్ మ్యాప్స్ ద్వారా మీరు ఎక్కువ కస్టమర్స్ అనేది పొందొచ్చు. దానికోసం మీరు గూగుల్ మ్యాప్, గూగుల్ బిజినెస్ ఆప్టిమైజేషన్ చేసి లోకల్ సెర్చ్ ర్యాంకింగ్ అంటారు ఈ ప్రాసెస్ని చేయడం ద్వారా టాప్లో ర్యాంక్ చేయొచ్చు. ఆ లోకల్ సెర్చ్ ర్యాంకింగ్ చేసుకోవడానికి అంటే మీరు ఒక పర్సన్ వచ్చేసి గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినప్పుడు మీ యొక్క బిజినెస్ అనేది టాప్లో కనుక రావడానికి చేసే ప్రాసెస్ని లోకల్ సెర్చ్ ర్యాంకింగ్ అంటారు. దానికోసం మనం చేసే వన్ ఆఫ్ ది ప్రాసెస్ అనేది ఆన్లైన్ సైటేషన్, గూగుల్ మ్యాప్ సైటేషన్ అంటారు. సో ఈ యొక్క ప్రాసెస్ ద్వారా మీ యొక్క బిజినెస్ పేజ్ అనేది టాప్లో కనపడుతుంది. సో ఇది గూగుల్ మ్యాప్ సైటేషన్ యొక్క నీడు అండ్ యూజ్. సో గూగుల్ మ్యాప్ సైటేషన్ అనేది ఎన్ని రకాలు అనేది చూద్దాం. ఎలా చేయాలనేది తెలుసుకోే ముందర గూగుల్ మ్యాప్ సైటేషన్ ఎన్ని రకాలు అనేది చూద్దాం. గూగుల్ మ్యాప్ సైటేషన్ అనేది మనకు 3 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టైప్ ఏంటంటే జెనరిక్ సైటేషన్ అంటారు. జెనరిక్ సైటేషన్ అంటే ఏంటంటే జనరల్ అన్ని బిజినెస్ల యొక్క లిస్ట్ అవుట్ చేసే బిజినెస్ డైరెక్టరీస్లో
బిజినెస్ లిస్టింగ్ పేజెస్లో వెళ్ళిపోయి మీ యొక్క బిజినెస్ లిస్ట్ చేశారంటే దాన్ని జెనరిక్ సైటేషన్ అంటారు. దీనికోసం ఎగ్జాంపుల్ ఏంటంటే మీ యొక్క బిజినెస్ని జెస్టైలు, సులేఖ అండ్ అర్బన్ క్లాబ్ ఇలా ఆల్ బిజినెస్ని లిస్ట్ అవుట్ చేసే బిజినెస్ డైరెక్టరీస్లో సబ్మిట్ చేయడాన్ని జెనరిక్ సైటేషన్ అంటారు. అండ్ సెకండ్ సైటేషన్ ఏంటంటే నీషీ సైటేషన్ అంటారు. నీషీ సైటేషన్ అంటే ఏంటంటే మీ యొక్క బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్లో మాత్రమే మీ యొక్క బిజినెస్ని యాడ్ చేసేదాన్ని నీషీ సైటేషన్ అంటారు. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే మీది రెస్టారెంట్ బిజినెస్ అనుకుందాం అనుకోండి. సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అలాంటి బిజినెస్ని లిస్ట్ అవుట్ చేసే వెబ్సైట్స్కి వెళ్ళిపోయి మీ యొక్క బిజినెస్, మీ యొక్క రెస్టారెంట్ లొకేషన్ డీటెయిల్స్ యాడ్ చేసేదాన్ని నీషీ సైటేషన్ అంటారు. సో ఇలాంటి దానికి వచ్చారంటే మీరు ట్రిప్ అడ్వైజర్లో వెళ్ళిపోయారంటే ఇది పర్టికులర్గా ట్రావెల్కి సంబంధించిన వెబ్సైట్ కాబట్టి సో దీంట్లో లిస్ట్ అవుట్ చేయడం ద్వారా మీది నీషీ సైటేషన్ అని జరుగుతుంది. సో మీరు నీషీ సైటేషన్ ఎలా చేయాలి, జెనరిక్ సైటేషన్ ఎలా చేయాలి అనేది నేను కొద్దిగా థర్డ్ మెథడ్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ మెథడ్ ఏదంటే జియో టార్గెటింగ్ సైటేషన్. జియో టార్గెటింగ్ సైటేషన్ అంటే మీరు ప్రీవియస్ దాంట్లో అన్ని బిజినెస్లు డిఫైన్ చేసే వెబ్సైట్స్లో యాడ్ చేశారు అండ్ పర్టికులర్గా మీ యొక్క బిజినెస్ని డిఫైన్ చేసే వెబ్సైట్స్లో వెళ్ళిపోయి మీ యొక్క బిజినెస్ డీటెయిల్స్ అనేది యాడ్ చేశారు. అలా కాకుండా ఇదేంటే ఒక లొకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని రిలేటెడ్ ఆ లొకేషన్లో అవైలబుల్లో ఉన్న బిజినెసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్లో వెళ్ళిపోయి మీ యొక్క బిజినెస్ని లిస్ట్ అవుట్ చేసినారంటే దీన్ని మీరు జియో టార్గెటింగ్ సైటేషన్ అంటారు. సో ఇండివిజువల్గా ప్రతి ఒక్క సైటేషన్ ద్వారా బెనిఫిట్ ఉంటూనే ఉంది. సో మీరు జియో టార్గెటింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే జియో టార్గెటింగ్ సైటేషన్ ద్వారా మీరు లోకల్ సర్చెస్కి ర్యాంక్ కావచ్చు. లోకల్ సర్చెస్ అంటే ఏంటంటే మీ యొక్క రెస్టారెంట్ తిరుపతిలో ఉందంటే ఒక కస్టమర్ అనే వ్యక్తి తిరుపతిలో అశోక్ నగర్ ఉందనుకో, కొత్తగా వచ్చాడు, తను సెర్చ్ చేసేదంటే రెస్టారెంట్ ఇన్ అశోక్ నగర్ తిరుపతి అని సెర్చ్ చేసినప్పుడు మీ యొక్క వెబ్సైట్ లేదా మీ యొక్క బిజినెస్ అడ్రస్ అనేది టాప్లో కనపడాలంటే యూజ్ అవుతుంది. లోకల్ సెర్చెస్ ఇలా ఒక ఏరియా ప్రకారం సెర్చ్ చేసే కీవర్డ్స్కి టాప్లో కనపడాలంటే మీకు జియో టార్గెటింగ్ అనేది అవసరం అవుతుంది. సో నీషీ రిలేటెడ్ టార్గెటింగ్లో ఎలా అంటే పర్టికులర్గా రెస్టారెంట్స్ అనే కీవర్డ్ రెస్టారెంట్స్ బేస్డ్ సంబంధించిన దాని రిలేటెడ్ కస్టమర్స్ని పొందడానికి యూజ్ అవుతుంది. ఎలా అంటే నీషీ రిలేటెడ్ వెబ్సైట్స్లో ఫుడ్కి సంబంధించిన లేదా ఫుడ్ టేస్ట్ ఇంట్రెస్టెడ్ అంటే ఫుడీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తినాలనుకునే వ్యక్తులు ఇలాంటి వెబ్సైట్స్లో స్టేక్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి లింక్ ఉండడం వల్ల మీ యొక్క బిజినెస్కి వాకిన్స్ పెరగడం అంటే కస్టమర్స్ రావడం హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి వెబ్సైట్స్లో ర్యాంక్ అవ్వడం వల్ల గూగుల్ మ్యాప్ అనేది మీ యొక్క బిజినెస్ని ఒక కస్టమర్ సెర్చ్ చేసినప్పుడు టాప్లో చూపిస్తుంది. సో ఇలా డిఫరెంట్ సైటేషన్స్కి ఒక్కొక్క యూజ్ ఉంది. సో ఈ విధంగా మీరు అన్ని సైటేషన్స్ చేయడం వల్ల మీ యొక్క బిజినెస్ని టాప్లో చూపించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు సైటేషన్ అనేది ఎలా చేయాలనేది చూద్దాం. సైటేషన్ అనేది చేయడానికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క బిజినెస్ కేటగిరీని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ సెలూన్ అని తీసుకున్నాం అనుకోండి. సో దీనికోసం మీరు ఫస్ట్ మీ యొక్క గూగుల్ బిజినెస్ అనేది క్రియేట్ చేసుకోండి. గూగుల్ బిజినెస్ అనేది క్రియేట్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసే అడ్రస్సు ప్రాపర్గా ఉండాలి. జస్ట్ ర్యాండమ్గా ఒక స్ట్రీట్ అడ్రస్ ఇవ్వకుండా మీ యొక్క ఆ షాప్ అడ్రస్ పర్టికులర్గా ఎగ్జాంపుల్ అంటే 1-204- ఫ్లాట్ నెంబర్ 1 లేదా షాప్ నెంబర్ 1 అశోక్ నగర్ తిరుపతి ఇట్లా పర్టికులర్ అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. అండ్ ఫోన్ నెంబరు గూగుల్ దాంట్లో ఏది పెట్టారో అదే అన్నిట్లో మెన్షన్ చేయండి. అండ్ బిజినెస్ కూడా అదే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క బిజినెస్ పేజ్లో ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా యాడ్ చేయండి. దీని ద్వారా కూడా మీరు టాప్లో అనేది ర్యాంక్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు దీనికి సైటేషన్స్ క్రియేట్ చేసుకోవాలంటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే మీరు గూగుల్ బిజినెస్లో ఏ అడ్రస్ అయితే మెన్షన్ చేస్తున్నారో అదే అడ్రస్ మీరు ఏ వెబ్సైట్లో మీ యొక్క బిజినెస్ని యాడ్ చేసినా
అదే అన్నిట్లో కూడా అదే అడ్రస్ అవే డీటెయిల్స్ మెన్షన్ చేయండి. దీని ద్వారా ఏంటంటే అన్నిట్లో ఒకే అడ్రస్ ఉండడం వల్ల మీ బిజినెస్పై గూగుల్కి ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే సో ఇలా మీరు బిజినెస్ పేజ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఒక్కొక్క ఇండివిజువల్ బిజినెస్ లిస్టింగ్ వెబ్సైట్స్కి వెళ్ళిపోయి దాంట్లో మీ యొక్క బిజినెస్ని యాడ్ చేసేసి ఆన్లైన్ సైటేషన్స్ అనేవి పొందొచ్చు. సో దానికోసం మనం ఎలా అంటే గూగుల్ సైటేషన్స్లో తీసుకున్నాం అంటే మనం 3 టైప్స్ గూగుల్ సైటేషన్స్ అనుకున్నాం. సో దానికోసం ఏంటంటే మీరు మీ యొక్క అన్ని బిజినెస్ లిస్టింగ్ 3 టైప్స్ ఆఫ్ బిజినెస్ లిస్టింగ్ వెబ్సైట్స్ని ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఏంటంటే అన్ని బిజినెస్ల గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ లైక్ జస్ట్ డైల్, సులేఖ ఇట్లా మీరు ఆన్లైన్లో చెక్ చేసారంటే అన్ని బిజినెస్ డైరెక్టరీస్ వస్తాయి. సో ఎలా సెర్చ్ చేయాలనేది కూడా నెక్స్ట్ చూద్దాం. సో ఇలా మీరు అన్ని బిజినెస్ డైరెక్టరీస్ యొక్క నేమ్స్ తీసుకోండి. ఆ తర్వాత మీ నీష్ రిలేటెడ్ ఉన్న బిజినెస్ డైరెక్టరీస్ యొక్క నేమ్స్ అనేది లిస్ట్ అవుట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క ఏరియాకి సంబంధించిన బిజినెస్ లిస్టింగ్స్ ఉన్న వెబ్సైట్స్ని ఐడెంటిఫై చేసేసి దాన్ని లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క వెబ్సైట్స్కి వెళ్ళిపోయి మీరు మీ యొక్క బిజినెస్ యొక్క డీటెయిల్స్ ఆ బిజినెస్లో ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో ఎలాంటి ఫామ్ ఉందో అలాంటి ఫామ్ ఇచ్చేసి లొకేషన్ కింద మీ యొక్క గూగుల్ మ్యాప్ పేజ్ని యాడ్ చేయండి. అది ఎలా యాడ్ చేయాలనే దాన్ని మీరు పర్టికులర్గా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మెన్షన్ చేస్తా. సో మీరు యాడ్ చేసిన తర్వాత ఇట్లా మూడిట్లో యాడ్ చేయాలి. సో ఇలా మీరు గూగుల్ మ్యాప్కి సైటేషన్ చేయొచ్చు. సో పర్టికులర్గా ఇప్పుడు మనం అనుకున్నాం సో నీష్ రిలేటెడ్ జియో లొకేటెడ్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఎలా దొరుకుతాయి. సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు వెళ్ళిపోయి ఇక్కడ పర్టికులర్గా ఈ లొకేషన్కి వెళ్ళిపోయి మీరు పర్టికులర్గా మీ యొక్క గూగుల్ క్రోమ్కి వెళ్ళిపోయి ఇక్కడ బిజినెస్ లిస్టింగ్ వెబ్సైట్స్ ఇన్ ఇండియా లేదా లిస్టింగ్ వెబ్సైట్స్ ఇన్ ఇండియా అని సెర్చ్ చేసినారంటే మీకు అన్ని బిజినెస్ లిస్టింగ్స్ యాడ్ చేసే వెబ్సైట్స్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత దాంట్లో ఫ్రీ లిస్టింగ్ వెబ్సైట్స్కి వెళ్ళిపోయి మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ 10 ఫ్రీ బిజినెస్ లిస్టింగ్ వెబ్సైట్స్ వచ్చాయి. దీంట్లో అన్నిట్లో వెళ్ళిపోయి యాడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నారంటే మీ 200 ఫ్రీ అనేది లిస్టింగ్స్ అనేవి వచ్చాయి. సో ఈ యొక్క వెబ్సైట్స్కి వెళ్ళిపోయి మీ యొక్క బిజినెస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయండి. ఆ తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇప్పుడు మనం అన్ని బిజినెస్ గురించి డిఫైన్ చేసే వెబ్సైట్స్లను చూసాం. పర్టికులర్గా నెక్స్ట్ ఏంటంటే మీ నీష్ రిలేటెడ్ స్పెసిఫిక్గా రెస్టారెంట్ బిజినెస్కి సంబంధించిన బిజినెస్లు డిఫైన్ చేసే బిజినెస్ లిస్టింగ్ వెబ్సైట్స్ ఏంటో చూద్దాం. సో దానికోసం మీరు చేయాల్సిందంటే మీ యొక్క బిజినెస్ ఏ రిలేటెడో దాని రిలేటెడ్ కీవర్డ్స్ పెట్టేసి ఎగ్జాంపుల్ ఇక్కడ సెలూన్ అనేది అనుకో సెలూన్ బిజినెస్ లిస్టింగ్ వెబ్సైట్ అని సెర్చ్ చేశారంటే మీకు సెలూన్ రిలేటెడ్ సంబంధించిన అన్నీ వస్తాయి. ఇక్కడ చూసుకుంటే సెలూన్ గురు .net ఉంది. సో సెలూన్కి సంబంధించిన లిస్టింగ్స్ డిఫైన్ చేసేవి ఇవన్నీ. సో ఇలా మీరు స్పెసిఫిక్గా ఒకదానికి వెళ్ళిపోయి అక్కడ రిజిస్టర్ అయినారంటే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క నీషిలో మీరు టాప్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్కి లొకేషన్ రిలేటెడ్ బిజినెస్ లిస్టింగ్స్ కావాలి. సో దానికోసం అంటే మీరు లొకేషన్ మెన్షన్ చేసేసి పక్కన బిజినెస్ లిస్టింగ్ వెబ్సైట్స్ అనేది పెట్టారంటే మీకు దాని రిలేటెడ్ సెర్చ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ సంబంధించిన బిజినెస్ లిస్టింగ్స్ కోసం నేను హైదరాబాద్ బిజినెస్ లిస్టింగ్స్ అని కొట్టా. సో ఇక్కడ చూసుకున్నారంటే 10+ హైదరాబాద్ బిజినెస్ లిస్టింగ్ అనేది వచ్చింది. సో ఇక్కడ వెళ్ళిపోయినా అంటే మీరు డిఫరెంట్ వెబ్సైట్స్కి వెళ్ళిపోయి ఆ లిస్ట్ అవుట్ తీసుకొని దానిలో మీరు యాడ్ చేసేయడం ద్వారా బెనిఫిట్ ఏంటంటే మీరు ఇలా ఆన్లైన్ గూగుల్ సైటేషన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని కుదిరితే అన్నిటికీ మీ యొక్క బిజినెస్ లిస్టింగ్ అనేది ట్రై చేసడం ద్వారా త్వరగా మీరు ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ రెగ్యులర్గా టాప్లో కనపడతారు. సో ఈ విధంగా మీ యొక్క బిజినెస్కి గూగుల్ మ్యాప్ సైటేషన్స్ చేసుకోవడం ద్వారా ర్యాంక్ అనేది చేస్తారు. సో నెక్స్ట్ వీడియోలో నాకు తెలిసి ఈ వీడియో మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
నేను మీ యొక్క డౌట్స్కి ఆన్సర్ అనేది మెన్షన్ చేస్తా. కుదిరితే కామెంట్లోనే మెన్షన్ చేస్తా, లేదంటే సపరేట్ వీడియో దాని మీద చేస్తా. ఇలా మీరు గూగుల్ మ్యాప్స్ సైటేషన్స్ క్రియేట్ చేసి టాప్లో ర్యాంక్ అనేది చేసుకోవచ్చు మీ యొక్క బిజినెస్ని. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి అండ్ నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.